సరే, ఇక తర్వాత చెప్పుకోదగినటువంటి ఏంటంటే గలతీలకు పౌలు గారు ఈ లేఖను కూడా క్రీస్తు శకం 57 ఎఫెసు నుండి రాశాడు. ఈ లేఖను కూడా క్రీస్తు శకం 57 ఎఫెసు నుండి రాశాడు. పౌలు ప్రత్యర్థులైన యోధ బోధకులు ధర్మశాస్త్రం మనలను రక్షిస్తుందని బోధించారు. పౌలు ప్రత్యర్థులు వ్యతిరేకులు ఏంటంటే యూదులంతా ఏమిటంటే ధర్మశాస్త్రాన్ని నమ్ముకునేటువంటి వారని చెప్పారు. మోషే ధర్మశాస్త్రాన్ని నమ్ముకుంటారు. యెహోవా ఇచ్చినటువంటి ఆజ్ఞల్ని మోషే ధర్మశాస్త్రం దాని ప్రకారం జీవించి దాని ప్రకారం ఉంటేనే మనకి జీవితం సాఫల్యం అవుతుంది, మనల్ని రక్షిస్తుంది, మన ఆత్మలు కాపాడబడతాయి, మన మోక్షానికి వెళ్తామని చెప్పేసి ఈ వ్యతిరేకులు బోధించారు. క్రీస్తు వచ్చాక ఆ ప్రభువే కానీ ధర్మశాస్త్రం మనల్ని రక్షించదని పౌలు బోధించాడు. పౌలు గారు అయితే ఆయన ఏం చేశాడు? మంచిదే, కరెక్టే, ధర్మశాస్త్రమే మనల్ని రక్షిస్తుంది అని చెప్పేసి మనం దాన్ని తూచా తప్పకుండా ఆచరించి దాన్ని నమ్మాలి, దాన్ని ఆచరించాలి, అది చట్టం మనకి అని చెప్పేసి నేను కూడా ఒకనొకప్పుడు క్రైస్తవుల్ని హింసించాను, చెరపట్టాను, జైల్లో వేసాను, కొట్టాను, చంపాను, ఎన్నెన్నెన్నెన్నో చేశాను. నేను కూడా నమ్మాను ఒకప్పుడు. కానీ క్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత, యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత, యేసు ప్రభు ఏంటంటే ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన దిగి వచ్చిన తర్వాత, మానవుల కొరకు ఆయన వచ్చిన తర్వాత మరి నన్ను ప్రభువారు పట్టుకుని సత్యాన్ని నాకు తెలియజేశారు. సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని చెప్పేసి నన్ను పట్టుకుని చేశారు. కాబట్టి ఆ సత్యాన్ని నేను తెలుసుకుని మీకు తెలియజేస్తున్నాను. ఇక ధర్మశాస్త్రం కాదు, క్రీస్తు బోధన వినాలి. క్రీస్తు ప్రభు చెప్పినటువంటి బోధన వింటేనే మనకి రక్షణ కలుగుతుంది. ఇదిగో పాతవే గతించాను, క్రొత్తవయ్యాను. ప్రభు అన్నింటినీ మార్చివేశాడు. అదేగా ఆయన సిలువేయటానికి కారణమైంది. ధర్మశాస్త్రాన్ని మేరుతున్నాడు, ధర్మశాస్త్రం ప్రకారం ప్రజల్ని ఉండనివ్వటం లేదు, ఈయనే తప్పుతున్నాడు, ఈయనే మేరుతున్నాడు అని చెప్పేసేగా ఈయన మీద నేరారోపణ చేసి మరి చంపడానికి కారణమైంది. ఈ చట్టాన్ని మీరేడు, ఈ చట్ట ప్రకారం సెలవు శిక్ష వేయాలి అని చెప్పేసి ఏమిటండి విశ్రాంతి దినాన్ని పాటించట్లేదు, స్వస్థత చేకూరుస్తున్నాడు, ఇది న్యాయమా? చట్టాన్ని మీరే అడిగినా ఇలా చేశాడు అని చెప్పేసి యేసు ప్రభువునే వీళ్ళు ప్రశ్నలు అడిగారు, ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ఆయన కూడా దానికి ధీటుగా సమాధానం చెప్పాడు. విశ్రాంతి రోజున నీ కొడుకు లేకపోతే ఇంకెవరన్నా కానీ చెరువులను, గోతులను, నూతులను నీ కళ్ళ ఎదురుగా పడిపోతే వాడిని సావనేమని వదిలేస్తావా? నువ్వు కాపాడుతావా? ఏం చేస్తావు నువ్వు? అటు ప్రాణాన్ని కాపాడుతావా? మంచిదా? చంపేయడం మంచిదా? నేను చేసింది కూడా కాపాడాను, ప్రాణభిక్ష పెట్టాను. కాబట్టి ఇవన్నీ చెప్పి కొన్ని మార్పులు చేసుకుంటూ ఎలా విశ్వాసంతో ఉండండి అని చెప్పారు. కాబట్టి మనకు క్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత క్రీస్తు బోధలే మనల్ని కాపాడుతాయి, రక్షిస్తాయి. క్రీస్తుని నమ్ముకుంటే సరిపోతుందని చెప్పేసి పౌలు బోధించాడు. రక్షణ అనేది దేవుడు ఉచితముగా దయచేసే వరం కానీ మన సత్క్రియలతో పాటించేది కాదని పౌలు తెలియజేశాడు. రక్షణ అనేది ఉచితంగా, మీకు ఉచితంగా రక్షణ ఇస్తున్నాను, రక్షణ నేను ఉచితంగా ఇస్తున్నాను. ప్రభు ఉచితంగానే ఇచ్చాడు, వెలపెట్టి తన ప్రాణాన్ని అమ్మేశాడు, మన కోసం అమ్మాడు. 33 రోకళ్లకు యోధా ఇస్కరియోతు బేరం పెట్టాడు, బేరం పెట్టి తీసుకొచ్చి ప్రభువుని అమ్మేశాడు, రక్తం చెందించాడు. ఆ రక్తంతో మన పాప ప్రక్షాళన అయింది. కాబట్టి వెలపెట్టి మనకు రక్షణ ఇచ్చాడు, ఉచితంగా ఇచ్చాడు. మనం రక్షణ పొందాలంటే ఏమైనా డబ్బులు కట్టాలండి? బాప్తిస్మం తీసుకోవాలంటే డబ్బులు కట్టాలా? చర్చిలో ఆస్తులు ఇవ్వాలా? దానికి ఏమైనా రేట్ ఉందా? ఇన్ని లక్షలు ఇవ్వాలి, ఇన్ని ఎకరాలు ఇవ్వాలి, ఇంత భూమి ఇవ్వాలని నువ్వు రక్షణ పొందాలంటే, నీకు బాప్తిస్మం ఇవ్వాలంటే అని చెప్పి ఉందా? లేదు, ఉచితంగా. ప్రభు కృప మనకు ఉచితంగానే వస్తుంది. మనం ఉచితంగానే వారికి సేవ చేయాలి. ప్రియమైన క్రైస్తవ సహోదరులారా, ఈ రోజుల్లో దైవ సేవకులు కొంతమంది, అందరూ కాదు కానీ కొంతమంది ఏం చేస్తున్నారు? ధనము కోసం ఎంపర్లాడిపోతున్నారు, డబ్బు కోసం ఎంపర్లాడిపోతున్నారు.
ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తే డబ్బులు ఇవ్వాలి. ఒక బర్త్డే జరుగుతుందంటే ఫంక్షన్ పిలిచాయా, ఇదిగో నా కుమారుడికి పుట్టినరోజు చేస్తున్నాను, నువ్వు రావాలంటే వస్తాడు, ప్రార్థన చేస్తాడు, డబ్బులు పెట్టాలి. బైబిల్ తీసి ఎలా కానుక అంటాడు. ఒక పెళ్లి చేయాలన్నా డబ్బులు కావాలి. చనిపోయినటువంటి మృతదేహాన్ని మరి సంస్కారాలు చేయాలన్నా, సమాధి చేయాలన్నా అక్కడికి వెళ్తే డబ్బులు కావాలి. ఏదైనా కుమారుడు 10th క్లాస్ పాస్ అయ్యాడు, ఇంట్లో ప్రార్థన పెట్టుకోవాలంటే డబ్బులు కావాలి. పెళ్లి జరిగిందంటే డబ్బులు కావాలి. ప్రతి దానికి జీవితంలో జరిగే ప్రతి సన్నివేశానికి డబ్బుతో ముడి వేసుకుని ఆ చందాలు ఇస్తేనే వెళ్ళటం, వాళ్ళనే పొగడటం. వాడు ఎన్ని తప్పులు చేసినా చందాలు బాగా ఇస్తున్నారనుకో, వాళ్ళు తాగుబోతైనా వ్యభిచారులైనా మరి దొంగతనాలు ఏం చేసినా నువ్వు చేసేది తప్పు అని చెప్పి ఖండితరు. డబ్బులు ఇస్తే చాలు, చందాలు ఇస్తే చాలు. అలా కొంతమంది దైవ సేవకులు మనకి ప్రభు ఉచితంగా ఇచ్చినటువంటి కృపను అమ్ముకుంటున్నారు, చేస్తున్నారు. వాడు సంతోషంగా ఇస్తే ఆనందం, పరమానందం. బలవంతంగా మనం ఇమ్మని చెప్పేసి వాడు ఎవరిని కూడా అడగకూడదు. అందుకని ప్రభు అన్నాడు, మీరు ఏమి పట్టుకెళ్ళొద్దు, సేవకి వెళ్ళేటప్పుడు సంచిలో ఏమి తీసుకెళ్ళొద్దు, సమస్తము మరి నేను చూసుకుంటాను అన్నాడు. వాళ్ళకి దయ కలిగి, జాలి కలిగి, దైవ సేవకుడు మరి రాత్రి తెల్లవారు వాడు కూడా బ్రతకాలి కదా, వాళ్ళు జీవించాలి, వాళ్ళకి కుటుంబం ఉంది, సేవ మీద ఆధారపడ్డాడు కదా అని చెప్పి మరి ప్రభు వాళ్ళకి మనసు పుట్టించి ఇస్తాడు. నువ్వు వెళ్ళి అడగవసరంలో బలవంతంగా. ఈ డబ్బు కోసం తెలిసి కొంతమంది ప్రార్థనలే పెట్టించుకుంటా. అబ్బో, ప్రార్థనలు పెట్టుకుంటే 4-5 సేవకులు వచ్చేస్తారు. తల ఒక 500 అన్న ఇవ్వాలి, అట్లీస్ట్ 100 అన్న ఇవ్వాలి. ప్రార్థనకి మళ్ళీ ఇంట్లోకి మనకి భోజనానికి కాటికి ఎంత దాదాపు 5-6 వేలు అయిపోతాయి. వద్దులే, ఎందుకు వచ్చింది అని చెప్పేసి. మరి కొంతమంది నిరుపేదలు చర్చి కాడ వెళ్ళకుండా మానేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆదివారం చర్చికి వెళ్తున్నారు. అందరూ మరి చందా పెట్టులో ఎంతో కొంత కానుక వేస్తూ ఉంటారు. నా దగ్గరికి వచ్చినప్పుడు నేనేం వేయలేకపోతే సిగ్గుపడాల్సి వస్తుంది, లేవు అని చెప్పేసి ముఖం దించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఎలాగోకుండా ఉంటే పోరా, డబ్బులు ఉన్నప్పుడు వెళ్ళి నేనే దండం పెట్టుకుని ఆ గల్లా పెట్టులు ఎంతో కొంత వేసి వస్తానులే అనుకుని మానేసేవాళ్ళు ఉంటారు. ప్రియమైన సహోదరులారా, వీళ్ళు అంతర్ముఖులు, మనసులోనే మాదన పడేవాళ్ళు. కాబట్టి ఈ రకంగా ఉండదు. ఉచితంగా మరి దయచేసి రక్షణ అనేది దేవుడు ఉచితంగా దయచేసి వరం, కానీ మన సత్క్రియలతో పాటించేది కాదని పౌలు తెలియజేశాడు. అంతేకాకుండా క్రైస్తవులకు సున్నతి అక్కర్లేదని కూడా బోధించాడు. ఇది గొప్ప మర్మం. గొప్ప మర్మం. మరి ధర్మశాస్త్రం ప్రకారం ప్రతి వాడు కూడా సున్నతి చేసుకోవాలి, సున్నతి చేయించాలి, మగపిల్లవాడికి చేయించాలి. అంత కఠినంగా, కఠోరంగా ఆ చట్టం ఉండేది. ఉదాహరణకి మరి ఐగుప్తీయులందరినీ కూడా రక్షించటానికి, కాపాడటానికి మోషేని దేవుడు ఎన్నుకుంటాడు. మోషేనికి మండుచున్న పొదలో కనిపించి, నువ్వు వెళ్ళు, నేను చెప్పినటువంటి మాట నువ్వు వాడికి చెప్పు అంటే, అయా నేను నత్తివాడిని, నోటి మాట చెప్పగలవాడిని, బాబు నేను వెళ్ళలేను, నా మాట ఎవరో వినరు అని అంటే, నీకెందుకు, నీ తోడుగా ఆహారాన్ని నీ అందరిని పంపిస్తాను, వెళ్ళు అని చెప్పేసి దేవుడు శతవిధాలా చెప్పి పంపిస్తే మోషే ప్రయాణమై వెళ్తా ఉంటుంటే మరి దేవుడు మోషేనే చంపడానికి చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మోషేనే చంపడానికి చూస్తాడు. ఎందుకో తెలుసా? కుమారుడికి సున్నతి చేయకోకుండా పరిశుద్ధపరచుకోకుండా వెళ్తున్నాడు. సభ్యులు గ్రహించింది. దేవదూతను పంపిస్తాడు, మోషేని చంపై వెళ్ళేది. అప్పుడు భార్య గ్రహించి ఏం చేస్తాడు? కుమారుడిని తీసుకెళ్ళి మరి బండ మీద సన్నని రాతితో అతనికి సున్నతి చేసి దేవుడికి మొక్కుబడి చెల్లించి చేస్తుంది. అప్పుడు బ్రతుకుతాడు మోషే. దేవుడు తన కోపాన్ని అంకే తీసుకుంటాడు. అంత కఠినమైనటువంటి ఇదిగా ఉండేది. అలాంటి నిర్ణయం అండి
యేసు ప్రభు వారు తీసేశారు, కొట్టివేయబడింది. ప్రభు వచ్చిన తర్వాత ఆ సున్నతి అనేది ఇక మీరు తీసుకోపోయినా అవసరం లేదు, తీసుకున్నా మంచిదే, తీసుకోపోయినా మంచిదే, దాని గురించి పెద్ద పట్టింపు లేదని చెప్పేసి పౌలు గారు చక్కగా ఖండితంగా మరి వాళ్ళ సందేహాలను తీర్చివేశాడు. బాప్తిసం పొందితే చాలు, నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొందితే చాలు అన్నాడు. నమ్మమన్నాడు అంతే. ఇక సున్నతి ఏం అవసరం లేదన్నాడు. సున్నతి లేదు, ఏమి లేదు. ఇదివరకైతే అంత కఠోరంగా ఉండేది. దేవుడు ఊరుకునేవాడు కాదు. అసలు దేవుడే చెప్తే ఇంక మళ్ళీ ఇంక సున్నతి ఏంటి? యేసు ప్రభు దేవుడే చెప్తే నేను నమ్మట్లేదు అన్నమాట. ఇంక సున్నతి చేసుకుంటామంటే ఆయన వచ్చి మార్చేసాడయ్యే. లేదు అనుకుంటే ఈ రోజుల్లో మరి ఆ చట్ట ప్రకారము, ఆ ధర్మశాస్త్రం ప్రకారము మరి ప్రతి పాపానికి రక్తం చిందించడం, జత గువ్వలైనా జత ఎద్దులైనా దహన బలులు ఇవన్నీ చేయటం మన వల్ల అవుతుందండి? ఈ పేదరికంలో, ఈ ధరల్లో, ఈ డబ్బులు పెట్టుకునేటువంటి ప్రతిదానికి మనం అలా చేయడానికి మన వల్ల అవుతుందా? మన పాపం పోగొట్టుకుంటానికి అవన్నీ చేయాలిగా. మరి ఒక సున్నతే ఏంటి? అందుకని ప్రభు ఈ భారాన్ని దించేశాడు. అక్కడ చెప్తున్నాడు ప్రభు, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్తమైన జనులారా మీరు నా యొద్దకు రండి. ఏమిటి భారం? ఇదే ధర్మశాస్త్ర భారం, సున్నతి భారం, బలుల భారం, దహన బలుల భారం. మరి ఎందుకడ ఎంతో బరువుతో కృంగిపోయి పాపం పోగొట్టుకుంటాకి ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి బాధపడి సతమతం అయిపోయి ఉండేటువంటి వారు ప్రభు అవన్నీ వచ్చి దించేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అంటున్నాడు, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను విశ్రాంతిని ఇస్తాను. నా దగ్గర విశ్రాంతి తీసుకోండి, అవన్నీ వదిలిపెట్టేయండి, కేవలం నన్ను నమ్మండి. నేనే దేవుడినని, నేనే దైవ కుమారుడని, యెహోవా దేవుడు నేను ఒకటేనని, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఒకటేనని మీరు నమ్మండి. నమ్మి అనుసరించండి, నేను చెప్పేది చేయండి. నేను ఏం చెప్తున్నాను మిమ్మల్ని? త్రాగుతున్నావు, నువ్వు తాగి మానేసాయి. త్రాగి త్రాగి నీ లివర్లో ఇవన్నీ కూడా పాడైపోతున్నాయి. ఆహారం తినట్లేదు, బక్కచిక్కి ఎండిగిపోయి సస్తనావు మధ్యలోనే. ఆ తాగుడుకు బానిసాయి, వెహికల్స్ తాగుతున్నావు, నువ్వు చేస్తున్నావు, మరి కొంతమందిని చంపేస్తున్నావు. ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి ఆ త్రాగటం వల్ల. నువ్వు ఆ మత్తులో ఉండిపోయి ఏం చేస్తున్నావు నీకు తెలియట్లేదు. అరే 10,000 ఇస్తాను, వాడిని చంపేయాలంటే నువ్వు వెళ్ళి చంపేస్తావు, కానీ పొడిచేస్తున్నావు. ఆడికి నీకు విరోధం ఏమి లేదు, వాడు నిన్నేమి చేయలేదు, అయినా నువ్వేం చేస్తున్నావు? తాగుబోతనంగా ఉండి వాడు 10,000, 1,50,000 ఇవ్వటం వల్ల వాడిని చంపేస్తున్నావు. వాడు చంపేస్తున్నావు అంటే నువ్వు ఆత్మీయంగా నువ్వు చచ్చావు, నువ్వు చనిపోతున్నావు అంతే. ఆ పిల్లల కోసం కష్టపడి సంపాదించి పెళ్లిళ్ళు చేయాలని చెప్పేసి, ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి, జీవితాంతం ఉద్యోగం చేసి సంపాదించుకున్నటువంటి డబ్బుని నువ్వు దొంగతనం చేస్తున్నావు. ఆ కుటుంబం కుబేలైపోతుంది, కుదేలైపోతుంది. దేనివల్ల? నువ్వు త్రాగటం వల్ల. వ్యభిచారం చేస్తున్నావు, బలవంతం చేస్తున్నావు, బలాత్కారాలు చేస్తున్నావు, ఎన్ని దుర్గుణాలు చేస్తున్నావు నువ్వు దానివల్ల. అది నువ్వు మానుకోరా బాబు అని చెప్తున్నా అంతే. నేను నీకు రక్షణ వస్తుందని. అది కనుక మానుకుంటే ఇవన్నీ దుర్గుణాలు పోతాయి. పేకాడటం, పందేలు కట్టడం, ప్లేయింగ్ కార్డ్స్, ఇదివరకు బాగా దుర్వ్యసనం అది. ఇప్పుడు అది చట్టపరంగా పోలీసులు పట్టుకుంటారని నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు గుర్ర పందేలు, క్రికెట్ పందేలు, బెట్టింగులు, రేసింగులు, రమ్మీలు ఇవన్నీ పెట్టి ఇటు తిరిగావు. ఇటు తిరిగి ఇటు డబ్బు నాశనం చేస్తున్నావు. కాబట్టి మారు మనసు పొందయ్యా, ఎన్ని మానేసి సత్క్రియలు చేయటం నేర్చుకో, ఇతరులకు ఉపయోగపడటం నేర్చుకో. పరోపకారార్థం నిధం శరీరం అన్నారు పెద్దలు. పరులకు ఉపకారం చేయటం కొరకే ఈ శరీరాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టు, బట్టలు లేనివాడికి బట్టలు ఇయ్యి,
హాస్పిటల్లో ఉన్నవాడు పరామర్శించు. ఇవన్నీ చేస్తే అవి నాకు చేసినట్లే. కాబట్టి ఇది నేను చేయమన్నాను కానీ ధర్మశాస్త్రం భారమైనటువంటి బలులు, దహన బలులు, సంస్కారాలు, మరి సున్నతులు ఇవన్నీ నేను చేయమన్నానా? ఆ భారం నీకు తెచ్చేసేయి. లేదు, నీకు చేయపోయినా పర్వాలేదు, నన్ను నమ్ముకో చాలు అని చెప్పి ప్రభు ఇలా చెప్తున్నాడు. పౌలు గారి ద్వారా మరి లేఖలు రాయించి ఇలా ప్రచారం చేయించాడని చెప్పేసి మనకి గలతీయులకు రాసినటువంటి లేఖలో మరి తెలియజేస్తున్నాడు. సున్నతి కూడా అవసరం లేదని. ఇంకా తర్వాత ఏమిటంటే రోమీలకు లేఖ, రోమీలకు రాసినటువంటి లేఖ. దీనిని పౌలు గలతీయులకు లేఖ రాసిన తర్వాత క్రీస్తు శకం 56లో కొరింథీ నుండి రాశాడు. క్రీస్తు శకం 56లో కొరింథీ నుండి రాశాడు. గలతీయులకు రాసిన లేఖలోని విషయాలే దీనిలో కూడా ప్రస్తావించబడ్డాయి. గలతీయులకు ఏవైతే రాశాడు అవే మళ్ళీ ఈ రోమీలకు కూడా రాశాడు. మోషే ధర్మశాస్త్రం వలన ఇక లాభం లేదు. తండ్రి క్రీస్తు ద్వారా ప్రజలను రక్షించాడు. ఇప్పుడు మనం క్రీస్తుని విశ్వసించి అతనిలోకి బాప్తిసం పొంది రక్షణ పొందాలి. క్రైస్తవులు నూతన ఇశ్రాయేలీయులు అవుతారు. వాళ్ళు ప్రేమ జీవితం జీవించాలి. ఈ లేఖలో లోతైన దైవ శాస్త్రాంశాలు ఉన్నాయి. పౌలు గారు రాసిన లేఖలన్నిటిలోనూ ఇది ఎక్కువ విలువైనటువంటిది. రోమీయులకు రాసినటువంటి లేఖ ఎంతో గొప్పది, విలువైనటువంటిది. రోమీయులకి చూసారా, రోమ ప్రభుత్వం, రోమీయులు స్ట్రాంగ్ ప్రభుత్వం, ఆ రోజుల్లో చాలా బలమైనటువంటి ప్రభుత్వం. వీళ్ళంతా ఏమిటంటే రోమీయులు మోషే ధర్మశాస్త్రం ప్రకారం తూచా తప్పకుండా నడిచేవాళ్ళు. ఆ ధర్మశాస్త్రం ప్రకారమే పరిపాలన జరిగేది. ఇప్పుడు మనకు భారతదేశంలో మరి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ఎలా పరిపాలన చేసుకుంటున్నామో ఆ రాజ్యాంగాన్ని, ఆ చట్టాలు మీరినటువంటి వారిని పోలీసులు పట్టుకుని మరి న్యాయస్థానాలకు అప్పచెప్పి జైల్లో వేసి మరి వాళ్ళకి ఎలా చేస్తున్నారో అదే విధంగా రోమీయులు ఆ రోజుల్లో మోషే ధర్మశాస్త్రాన్ని చట్టంగా పరిగణించి దాని ప్రకారం చేసేవాడు. ఆ రకంగా చేయనటువంటి వారిని అందరూ కూడా శిక్షించడం జరిగేది. ఈ రోజుల్లో మన భారతదేశంలో మనకి మరణ శిక్ష ఏమిటంటే ఉరి శిక్ష. ఉరి శిక్ష అంటే తాడుతో గొంతు బిగించి చంపేయటం, లాగటం. అది మరి ఆ రోజుల్లో వాళ్ళకి భయంకరమైనటువంటి నేరాల్లో వాళ్ళకి మరణ శిక్ష ఏంటంటే శిలువ శిక్ష. శిలువ వేయటం, కొయ్య మీద వేలాడదీసి ఆ చేతుల్లో ఈ చేతుల్లో మరి గుండెకాడలో మేకులు కొట్టి మరి భయంకరంగా వేలాడదీసి బహిరంగంగా కొండ ప్రాంతంలో, ఎత్తైన ప్రాంతంలో చూసి ఇదిగో ఇలాంటి నేరం చేశాడు, ఇంకొకరు ఎవడన్నా చేస్తే ఇట్లా బహిరంగంగా చంపేస్తాం, జాగ్రత్త అని చెప్పేసి మరి ఆ రోజుల్లో ఇలాంటి శిక్ష ఉండేది. భారతదేశ చరిత్ర హిస్టరీ చూసినటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ పరిపాలన వీటిలో దొంగతనం చేసి ఏ చేతితో చేసేవరా అప్పుడు చేయ నరికాయి, ఏ కాలుతో వెళ్ళావు ఎడం గారు నరికాయి. మరి ఇంకా భయంకరమైనటువంటి శిక్షలు నూనెలో వేసి కాల్చటం సౌదీ అరేబియా ఆ ప్రాంతాల్లో అట్లో ఉండేవి, ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి. మరి హతసాక్షులైనటువంటి ఈ 12 మంది శిష్యులు కూడా ఈ రకంగానే చంపబడ్డారు. పేతురు గారిని అయితే తలకిందులుగా సిలువేసి చంపారు. యోహాను గారిని అయితే సలసలసలటువంటి కాగే నూనెలో పడేశారు. మరి చర్మాన్ని వచ్చి చంపినారు కొంతమందిని. ఈ రకమైన శిక్షలు అంత భయంకరంగా రోమా ప్రభుత్వం ఉండేది. ఇది ధర్మశాస్త్ర విషయంలో. దాని విషయంలోనే ప్రభువుని ఎక్కడా మరి ఏ నేరంలోనూ పట్టుకోలేకోకుండా దీనిలోనే నేరారోపణ చేశారు. దీనిలోనే నేరారోపణ చేశారు. ఇదిగో ఈయన చట్టాన్ని మార్చేస్తున్నాడు, చట్టాన్ని ఈయనే మేరుతున్నాడు, కాబట్టి ఈయనకి శిక్ష అయ్యాలి అని చెప్పేసి ఆ రోజుల్లో మరి చేశారు. అలాంటి రోమీయులకి మరి పౌలు లేఖ రాశాడు. ఏమని రాశాడు? క్రీస్తు ప్రభువే, మోషే ధర్మశాస్త్రం వల్ల మనకి లాభం లేదు, దానివల్ల ఉపయోగం లేదు, అంత కఠినమైనటువంటి దాన్ని అవలంబించలేరు, చేయలేరు. కాబట్టి క్రీస్తు ప్రభు మనల్ని రక్షిస్తాడు. కాబట్టి క్రీస్తుని అనుసరించండి, క్రీస్తుని అనుసరించండి.
కాబట్టి క్రీస్తుని విశ్వసించి అతనిలోనికి బాప్తిస్మము పొంది రక్షణ పొందండి. బాప్తిసం ఏమిటి బాప్తిసం అంటే నీళ్లలో మరి ఇప్పుడు నుంచి చేసినటువంటి ఇప్పుడు వరకు చేసినటువంటి పాపాలు ఇంకా నేను చేయను, నాకు తెలిసి తెలియకోకుండా జ్ఞానం సరిగ్గా లేకుండా మరి మిడిమిడి జ్ఞానంతో చేసినటువంటి తప్పులు ప్రభా నేను ఇక చేయను, ఈ పాపాలు ఇప్పటి నుంచి కొత్త జీవితాన్ని అవలంబిస్తాను. బైబిల్ ప్రకారం అంటే ఈ నూతన నిబంధనలు ఉన్నటువంటి సిద్ధాంతాల ప్రకారం వాటి ప్రకారం క్రీస్తు ప్రభు ఏవైతే బోధనలు చేసి ఎలా జీవించమన్నాడు, ఎలా బ్రతకమన్నాడు, ఎలా ఇతరుల కోసమే జీవించాలన్నాడు, సోదర ప్రేమ కలిగి ఉన్నాడన్నాడు. మరి నిన్ను వల్లే నీ పరుగు వారిని ప్రేమిస్తే అంతా కూడా మరి శుభంగా సౌఖ్యంగా సంతోషంగా ఉంటది, నీ ఆత్మ మోక్షానికి వెళ్తుందని ఎలా నిర్ణయం చేశాడు. అవన్నీ కూడా నేను చేస్తానని చెప్పి ప్రమాణం చేసి నీళ్లతో ప్రక్షాళన చేసుకుంటాకి మరి నీళ్లలో మునిగి బాప్తిస్మం అనేది తీసుకోవటం అన్నమాట. నూతన జీవితం, కొత్త జీవితం. హల్లెలూయా. దేవుడు భూమి కంటే నీళ్ళు ఎందుకు పెట్టాడండి? నీళ్ళు ఎందుకు పెట్టాడు? 3 వంతులు నీళ్లు ఉండి 1 వంతు భూమి ఉంది, 3 వంతులు సముద్రాలు ఉండి చుట్టూ 1 వంతు భూమి ఉంది. మరి మనం ఏదన్నా తప్పు చేస్తే, మనం ఏదన్నా శుద్ధి చేయాలంటే ఏం చేస్తాం? నీళ్లతో కడుక్కుంటాం, బట్టలు నీళ్లతో ఉతుక్కుంటాం, అంటలు నీళ్లతో కడుక్కుంటాం, ఇంకా దేవాలయాన్ని నీళ్లతో కడుగుతాం, ఇంటిని నీళ్లతో కడుక్కుంటాం, చేస్తాం. మనం చేసినటువంటి పాపాలన్నీ ప్రక్షాళన అవటానికి పిలాతు ఏం చేశాడు? నీళ్లతో చేతులు కడుక్కున్నాడు. ఈ పాపం నాకొద్దు బాబు, నాకొద్దు ఈ పాపం అని చెప్పేసి చేతులు కడుక్కుంటాడు. నీళ్లతో పాపం ప్రక్షాళన అయింది. ఇదంతా ఎందుకు? యెహోవా దేవుడే ఈ భూలోకంలో చేసే ప్రజలందరి పాపాన్ని, ఈ జనం ఇక పనికిరారు, ఈ జనాన్ని సృష్టించినందుకు నేను చాలా బాధపడుతున్నాను, కలత చెందుతున్నాను, ఈ జనాన్ని తుడిచిపెట్టేతాను, ఈ పాపాన్ని కడిగేతానని చెప్పేసి నోవాహుని పిలిచి, నోవా రా, ఈ లోకాన్ని నాశనం చేసేస్తున్నా, నీళ్లతో కడిగేస్తున్నా, ఎక్కువ వాడ తయారు చేసుకో, నేను చెప్పిన కొలతల ప్రకారం, నేను చెప్పినటువంటి విధంగా నువ్వు ఈ వాడలోకి మరి జంటలుగా పక్షులు అన్ని ప్రాణుల్ని నువ్వు నీ ఫ్యామిలీ అంతా వెళ్ళండి అని చెప్పేసి దేవుడు ఏం చేశాడు? నీళ్లు రప్పించాడు. 40 పగళ్ళు 40 రాత్రులు నీళ్లు రప్పించి ఆ నీళ్లతో ఈ పాపాన్ని మొత్తం కడిగి మొత్తం జనానందాన్ని చంపవతలు పారేశాడు. హల్లెలూయా. అది జల ప్రళయం. నీళ్లతో కడిగి పారేశాడు, పాపాన్ని కడిగేశాడు, తుడిచిపెట్టుకుపోయారు మొత్తం అందరి కాడ. నోవహు ద్వారా కొత్త సృష్టి మళ్ళీ దేవుడు తన భక్తుల ద్వారా ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. అది నీళ్లకున్నటువంటి ప్రత్యేకత. ఇప్పుడు మరి నీళ్లు ఉన్నాయి, భూమి ఉంది, నీళ్లు ఉన్నాయి, పాతాళంలో నీళ్లు ఉన్నాయి. మనం చూడండి, బోర్లు వేసి తవ్వుకుంటున్నాం. భూమి పైన నీళ్లు ఉన్నాయి, ఆకాశంలో కూడా నీళ్లు ఉన్నాయి, మేఘాల్లో, మేఘ రూపంలో. ఈ పాపం అంతా ప్రక్షాళన అయిపోయినప్పుడు చేయటానికి దేవుడు ఏం చేస్తున్నాడు? వాతావరణం ఒక్కసారి అలా మార్చేస్తున్నాడు. మేఘాలు కమ్ముకొస్తున్నాయి, తుఫాన్లు వస్తున్నాయి, పైనుంచి గాలి, దుమ్ము, వర్షం వచ్చి ఎక్కడైతే పాపం ఎక్కువైంది అక్కడ కడిగేస్తున్నాడు. మరి అక్కడ ప్రక్షాళన అయిపోతుంది, నీళ్లతో తుడిచేస్తున్నాడు, కడిగేస్తున్నాడు. అక్కడ కొట్టుకుపోతున్నాయి బిల్డింగులు, వాహనాలు, మొత్తం ధనమదహందులు, ధనంతో మరి విర్రవీగిపోయి మేడల మీద మేడలు, అంతస్తుల మీద అంతస్తులు, కారుల్లో బంగాళాల్లో తిరిగి పేద సాధన కనికరించుకోకుండా, జాలి దయ కరుణ లేకోకుండా తిరిగేటువంటి వీళ్ళందరినీ ఎవరికైతే పాపం ఉందో వాళ్ళందరినీ చంపవతలు పడేస్తాడు. ఇవి తుఫాన్ రహస్యాలు, దేవుడు చేసేటువంటి రహస్యాలు. గాలిలో దేవుడు ఉన్నాడు, నీటిలో దేవుడు ఉన్నాడు, నిప్పులో దేవుడు ఉన్నాడు. ఇక జరగబోయేది అగ్నితో ప్రక్షాళన చేస్తాడు, అగ్నితో కాల్చేస్తాడు. మండుతున్న అగ్ని ద్వారా దేవుడు మాట్లాడాడు, దహించు అగ్ని అయి ఉన్నాడు. ఇప్పుడు ఇక 3వ ప్రపంచ యుద్ధంలో 3వసారి దేవుడు నూతన సృష్టి చేయడానికి ఏం చేస్తాడంటే, మరి ఆయన వస్తాడు, 1000 ఏళ్ళ పరిపాలన జరుగుద్ది. అయిపోయిన తర్వాత మిగతా ఉన్నటువంటి పాపులందరినీ కూడా అగ్నితో దహించేస్తాడు, కాల్చేస్తాడు, పుటం వేసేస్తాడు. పుటం వేస్తేనే బంగారం ముందు వస్తుంది, అగ్నితో కాలితేనే బంగారానికి రంగు వస్తుంది. మరి ఈ శరీరాన్ని కూడా అగ్నితో కాల్స్తేనే మంచి ఆత్మలు ఉద్భవిస్తాయి.
చేస్తాయి. కాబట్టి ఇది మరి దేవుని యొక్క మర్మం, దేవుని యొక్క గొప్పతనం అది తెలుసుకోవాలి. అమ్మో తుఫాను వచ్చేస్తుంది, అమ్మో భూకంపం వచ్చేస్తుంది, భూమి బద్దలైపోతుంది, ఒరిగిపోతుంది అంటే అది దేవుడు చేసేటువంటి శిక్ష, పాప ప్రక్షాళన, పాపానికి తగినటువంటి శిక్ష వేయటం. అందరినీ ఒకసారి చంపడం కాదు, కానీ ఎక్కడెక్కడైతే ఇది ఎక్కువ పెరిగిపోతుందో ఆయా ప్రాంతానికి భూకంపం కానీ తుఫాను కానీ ఇవన్నీ కూడా దేవుడు పంపిస్తున్నాడు. ఇది యొక్క దేవుని ఆజ్ఞ. ఈ పంచభూతాల్లో కూడా మరి దేవుడు ఉన్నాడు, మరి దేవుని యొక్క శక్తి లేకోకుండా మరి ఏది జరగదు. కాబట్టి అందుకనే అంటున్నాడు అదే బాప్తిస్మం. గ్రహించండి, నేలతో మన పాపాలన్నీ ప్రక్షాళన అయిపోయి ఇక ఎక్కడి నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభించి ప్రభువులో జీవించాలి, ప్రభు కొరకు జీవించాలి. ఆయన చెప్పినటువంటి మరి వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని ఉండాలి. అది ఈ రోమీలకు రాసినటువంటి లేఖలో మొట్టమొదటిసారిగా ఇశ్రాయేలు జనాంగాన్ని ధర్మశాస్త్రం కాపాడి రక్షించుకుంటూ వస్తే ఇక క్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత వాళ్ళు ఆ ఇశ్రాయేలీలు. ఇప్పుడు మనం నూతన ఇశ్రాయేలీలు. అప్పుడు వాగ్దత్త భూమి అంటే కానాను, వాళ్ళందరికీ కానాను పాలు తేనె ప్రవహించి కానాను ప్రదేశంలోకి చేర్చడం అనేది మోషే గారు కానీ మరి మోషే ధర్మశాస్త్రం ప్రకారం, తర్వాత ఆయన శిష్యుడు యెహోషువ కానీ వీళ్ళందరూ కూడా ప్రజల్ని తీసుకెళ్ళి అక్కడ మరి కానాన్లో పెడితే యేసు ప్రభు వారు మనల్ని తీసుకెళ్లి నూతన యెరూషలేము, నూతన పట్టణము, రక్షణ భూమి, అది మనకి రక్షణ కల్పించేది. ఇప్పుడు క్రైస్తవులు నూతన ఇశ్రాయేలీలు అవుతారు. మనం అందరం కూడా నూతన ఇశ్రాయేలీలతో, ఇశ్రాయేలు అంటే దేవుని బిడ్డ. అంతకింద యాకోబును మార్చేసి ఇశ్రాయేల్ చేశాడు. ఆ సంతానాన్ని 12 గోత్రాల ద్వారా అభివృద్ధి చేశాడు. మరి మోషే ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళని ఖండిస్తే తర్వాత ఇంకా ప్రభు ఇక మారటం లేదు, లాభం లేదు. ప్రవక్తలను పంపాడు, రాజులను పంపాడు, ఎన్నుకుని పరిపాలన చేశాడు. మరి ఎంతో మందిని మరి దైవ సేవకులను పంపినా మారకుండా ఉంటుందంటే ఇక లాభం లేదు, ఇక నేనే వెళ్ళాలి. ఈ మానవులు మూర్ఖులు, ఎంత చేసినా గ్రహించరు. ఇశ్రాయేల్ జనాన్ని తీసుకొచ్చిన తర్వాత మరి చూడండి, దీర్ఘదర్శులు మరి రాజులు ఆయన పెట్టినే వీళ్ళందరూ కూడా ఆయన ఎన్నుకున్నాడు. దావీదు మహారాజుని, సొలొమోను మహారాజుని, వీళ్ళందరినీ కూడా క్రీస్తు ప్రభువే మరి యెహోవా దేవుడే ఎన్నుకున్నాడు. తర్వాత ప్రవక్తలను పంపించాడు. మోషే తర్వాత తన వాక్కును ప్రవక్తల నోట్లో పెట్టి ప్రవచనాలు చెప్పించి అంత పరిపాలన చెప్పించాడు. వినలేదు, రాజులు వచ్చారు, వినలేదు. మరి ఇంకా పాపం పెరిగిపోతుంది, ప్రక్షాళన చేసుకుంటూ వచ్చాడు. జల ప్రళయంలో చాలా మందిని మరి తుడిచి అవతలు పడేశాడు. చేసినందుకు నొచ్చుకున్నాడు, బాధపడ్డాడు. ఇదిగో ఇక నేను జల ప్రళయం రప్పించాలని చెప్పేసి దాని గుర్తుగా ఇదే అనువాలని చెప్పేసి ఆకాశంలో ఇంద్రధనుస్సును చూపిస్తున్నాడు. ఇక ఈ మానవుల కోసం నేనే బలి అయిపోవాలి, నా ప్రాణం ఇవ్వాలని చెప్పేసి మరి యెహోవా దేవుడే, ఆది యందు ఉన్నటువంటి యెహోవా దేవుడే యేసు ప్రభువులాగా కన్యమరియ గర్భం ద్వారా భూలోకానికి అవతరించి తన ప్రాణాన్ని పెట్టి ఆరోహణమవుతూ మరి సువార్తని, తను చెప్పినటువంటి సువార్తని మరి వ్యాప్తి చెందించమని శిష్యులుగా చెప్పి సంఘాన్ని ఏర్పాటు చేసి, తిరుసభను ఏర్పాటు చేసి, తిరుసభ కట్టడలు ఏర్పాటు చేసి మరి సువార్త సేవ చేస్తున్నాడు. ఇదిగో ఇప్పుడు మనమంతా ఆయన కింద ఉన్నటువంటి నూతన ఇశ్రాయేలీలు. నూతన ఇశ్రాయేలీలు కాబట్టి మనమంతా కూడా ఎక్కడికి వెళ్తున్నాము? కాబట్టి క్రీస్తుని విశ్వసించి అతనిలోకి బాప్తిస్మం పొంది రక్షణ పొందాలి. క్రైస్తవులంతా కూడా నూతన ఇశ్రాయేలీలు అవుతారు. వాళ్ళు ప్రేమ జీవితం జీవించాలి. ఈ లేఖలో లోతైన దైవాంశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రభువు మరి పౌలు గారు రాసినటువంటి లేఖలన్నింటిలో కూడా చాలా గొప్ప లేఖ, ఇది లోతైన భావాలు ఉంటాయి. మరి ఎన్ని ఒక్కొక్కటి మీరు చదువుకుంటే మీకు తేలిగ్గానే అర్థమవుతుంది. టూకీగా మరి నేను ఇది తెలియజేస్తూ ఉన్నా ప్రేమైన క్రైస్తవ సహోదరులారా. సరే, ఇక్కడితో నేను ఆఫ్ చేస్తాను. తర్వాత ఇక మరి ఈ ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ నుంచి తర్వాత మళ్ళీ ఒక పాఠ్యాన్ని నేను మీకు వినిపిస్తాను ఎపిసోడ్లో. కాబట్టి ఇది బాప్తిస్మం అంటే తెలుసుకున్నారు కదా ఏమిటో.
బాప్తిసం దీంట్లోనే మరి నీళ్ళల్లో ఎంతమంది నీళ్ళల్లో మునిగి కడగడం అంటే పాత పాపాన్ని కడిగి వేయటం, కొత్తగా నువ్వు జన్మించటం అనేది తెలుసుకోవాలి. అది చేశారా? ఎవరు చేశారు? మానవుడు పుట్టిన ప్రతి వాడు చేయాలి కాబట్టి, మానవ జీవితానికి వచ్చినటువంటి ప్రతివాడు చేయాలి కాబట్టి చేసి చూసి ఆచరింప చేశాడు. క్రీస్తు ప్రభువు కూడా యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎందుకు తీసుకోవాలి? ఆయనే దేవుడు కదా, ఆయన తీసుకోకుండా ఉంటే సరిపోతుంది కదా. మనం చెప్పడం కాదు, చేసి చూపించి ఆచరించాలని చెప్పి ప్రభు అక్కడ యోర్దాను నదిలో బాప్తిసాన్ని తీసుకున్నాడు. అయితే ఈ బాప్తిసం ఇచ్చే వ్యక్తి కూడా పరిశుద్ధుడు, పవిత్రుడై ఉండాలి. ఎవడమడితాడు బాప్తిసం ఇవ్వటం కాదు, ఎవడంటే బల్లారాధన ఇవ్వటం కాదు, ఎవరు పడితే దివ్య సప్రసాదాలు ఇవ్వటం కాదు. బాప్తిసం ఇచ్చే వ్యక్తి కూడా పరిశుద్ధుడై పవిత్రుడై దేవుని వరాలు, దేవుని ఆత్మ పొంది ఉండాలని చెప్పి తెలియచేయడానికే తనకు ముందుగా బాప్తిస్మ యోహాన్ని పంపించాడు దేవుడు. తయారు చేసి ఆ బాప్తిస్మ కొరకే, ప్రభుకి బాప్తిస్మ ఇవ్వడానికి కోసమే యోహాన్ని పరిశుద్ధుడిగా పంపించాడు దేవుడు కదా. గాబ్రియేలు సన్మంసుడు మరియ మాతకి మంగళవార్త, శుభవార్త చెప్తున్నప్పుడు తల్లి ఏముంటుంది? మరి తల్లి, గాబ్రియేలు సన్మంసుడు వచ్చాడు, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభం. తుళ్ళి పడిపోయింది మేరీ మాత. అయ్యో ఏంటి ఈ వెలుగేంటి, నాకు శుభవచనాలు ఏంటి, నేను ఏమాత్రపు దాన్ని, ఎంత మాత్రపు దాన్ని. కన్నీరు ఆగల, దుఃఖం ఆగల, ఏడ్చేస్తుంది. ఏమిటి నాకు ఈ శుభవచనాలు? కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటాడమ్మా. పరిశుద్ధాత్మ వల్ల నువ్వు గర్భం ధరిస్తావు. తల్లి అంటుంది, అయ్యో నేను కన్యని, పురుషుని ఎరిగినటువంటి దాన్ని, నాకు ఎలాగో సంభవించినది అని అంటే, నీ బంధువురాలైనటువంటి ఎలిజబెత్ అమ్మకి వృద్ధురాలు ఆవిడ, 6వ మాసం. నమ్ముతావా నువ్వు? దేవుడు ఏం చెప్తే అని చేస్తాడు, ఏమైనా చేయగలడు, సృష్టి మొత్తం మార్చగలడు, కథ మొత్తం మార్చగలడు అని గాబ్రియేలు దూత చెప్పేశారు. అంతటి శక్తి తల్లి ఒప్పుకుంది. నీ మాట చొప్పున నాకు అగును గాక, నా కదనలేదు, ఒప్పుకుంది. ఆవిడ మరి నిండు చూడాలిగా 6వ మాసం వచ్చే వరకు ఎలిజబెత్ దగ్గరికి, ఆ కొండల్లో, గృహంలో, లోయల్లో 6 రోజులు ప్రయాణ సాధనాలు లేవు. తండ్రి ప్రభు మరి యెహోవా దేవుడు యేసేపుని జత చేశాడు. ఎందుకంటే మోషే ధర్మశాస్త్రం చట్టం మీరితే రాళ్ళు పెట్టి కొట్టి చంపాలి. వీడికేంటి, పెళ్లి కాకుండా గర్భం వచ్చింది, ఏం చేసి ఉండదని చెప్పేసి మళ్ళీ నేరారోపణ చేస్తాడని అంతకుముందే ఈయనకి ప్రధానం జరిగిపోతుంది. మరీ తెలియదు ప్రధానం జరిగిన తర్వాత, అందుకని నేను పురుషుని ఎరగలేదు, తెలియదు. పుట్టబో శిశువు సర్వోన్నతుడు, సర్వశక్తి గల దేవుడు నీ గర్భంలో సాధనంగా చేసుకుని వచ్చాడు అని చెప్పేసరికి తల్లి ఏం చేశాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏడు వాళ్ళ వచ్చేస్తుంది. చూసారా, మనం అనుకున్నది జరిగినప్పుడు ఉదాహరణకి మందరి చూసాం. వలల కప్పు మరి వచ్చినప్పుడు జనేవా ఏం చేసింది? అన్ని లక్షలు మంది స్టేడియం చుట్టూ ఉండగా, అంతమంది చూస్తుండగా కన్నీటితో దండం పెట్టి, ప్రభువా యేసయ్య విజయం ఇచ్చాడు, ఆ తండ్రి దేవుడు నాకు విజయం ఇచ్చాడు అని చెప్పి మీరు చూడండి. వీడియోలో వస్తున్నాయి, పెడుతున్నారు. కన్నీటి పరిస్థితి అయిపోయి ఎంతో కృతజ్ఞత దండం పెట్టుకుంది. మరి అలా ఉంటది. నిజమైనటువంటి దర్శనం కలిగినప్పుడు మనకి దేవుడే చేశాడు, దేవుడే ఈ మేలు చేశాడు, దేవుడే ఈ అద్భుతం చేశాడు అనేదానికి
అంత ఏడుపు, అంత దుఃఖం అనేది మనకు వచ్చేస్తుంది. తల్లి మరి ఇక్కడ అలాగే జరిగింది. మరి ముందు ప్రణాళిక ప్రకారం బాప్తిస్మ యోహాన్ని దేవుడు పంపించి ఆయన అడవుల్లో మరి మరి తేనె పట్టు మిడతలు ఇవే ఆహారంగా తింటూ ఈయన మార్గం సరళం చేసుకుంటూ ప్రభు వస్తున్నాడు, రక్షణ పొందండి అని చెప్తూ మరి చేస్తే మరి కొంతమంది పంపించి అడుగుతారు, నువ్వేనా ఆ మెస్సయ్యవి, నువ్వేనా ఆ రక్షకుడు? ఆయన జీవితాన్ని చూసి, ఆయన ప్రసంగాలు చూసి, ఆయన మాటలు చూసి, అనేక మెరికల్స్ చూసి ఈయననేమో అని చెప్పేసి మరి అలా సందేహాలు, డౌట్ తెలుసుకుంటూ వస్తే కాదు నా వెనక పవిత్రుడు వస్తున్నాడు, సర్వోన్నతుడు వస్తున్నాడు, సర్వశక్తి గల దేవుడు వస్తున్నాడు. ఆయన పాదాలు పట్టుకుంటాకి, పాదాలు కాదు కనీసం ఆయన చెప్పులు వారును కూడా నేను పట్టుకుంటాకి నాకు అర్హత లేదు. నువ్వు లోక పాపములను మోసుకుని పోవు, దేవుని గొర్రెపిల్ల ఏం చేస్తుందయా చూడండి అని ప్రభు యోర్దాను నదిలోకి మరి ఈ బాప్తిస్మ యోహాను దగ్గరికి నడుచుకుంటా వస్తుంటే మరి ఆయన పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ సాక్ష్యం పలికాడు. దేవుడు పావుర రూపంలో వచ్చి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను చెప్పి దేవుడి సాక్ష్యం స్వరం ఇచ్చి, స్వరంతో పలికి మరి సాక్ష్యాన్ని చెప్తాడు. మరి ప్రియమైన సహోదరుల, మరి అలాంటి సన్నివేశంగా దేవుడే మరి యెహోవా దేవుడే మరి తన కుమారుడు పంపించేసి అక్కడ బాప్తిస్మం ఇలా తీసుకోండి, ఇలా చేయండి, పాపం అంతా తుడిచేస్తాను, ఇంకా నా ధర్మశాస్త్రం అవసరం లేదు, నేనే వచ్చాను కదా మీ దగ్గరికి, కుమారుడు పంపించాను కదా, నా కుమారుడు, నేనే కుమారుడిగా వచ్చాను, డైరెక్ట్గా నేను వస్తే నాశనం అయిపోతుంది భూమి మొత్తం. ఎవడన్నా భరించగలడా? భూమి బ్రద్దలైపోతుంది, ప్రకృతి విడగ తాడనం చేస్తుంది, సర్వనాశనం అయిపోతుంది, అందరూ చచ్చిపోతారు. నా శక్తిని మరి ఎవడో భరించలేడు, నన్ను ఎవడో చూడలేడు, ఇంతవరకు చూసినటువంటి వాడు ఎవడో లేడు. కాబట్టి నా శక్తిని అంతా బిగబట్టుకుని కుమారుని రూపంలో నేనే కుమారునిగా అవతరించి మీకు ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఆ సైతాన్ సంఖ్యలు, మీకు బానిస సంఖ్యలు ఎలా తెగొట్టాలి, ఎలా బ్రతలు కొట్టాలి, ఏం చేయాలి అనేది నేర్పడానికి నేనే వచ్చాను. అందుకనే కృపా సత్య సంపూర్ణుడిగా ఆ వాక్యమే మరి భూమి మీదకి అవతరించి, ఇదిగో ఇలా తీసుకోండి బాప్తిస్మం, ఇలా చేయండి, ఇలా ప్రక్షాళన అవుతుంది అని చెప్పి నీటితో బాప్తిస్మాన్ని ఆయన తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత 40 రోజులు కూడా మరి ఆయన ఉపవాసం ఉండి ఇలా చేయాలి ప్రార్థన అని చెప్పేసి అరణ్యంలో ప్రార్థన చేస్తాడు. సైతానికి వణుకు పుట్టేస్తుంది, గడగడలాడిపోతుంది. అయిపోయిందిరా బాబు నా పని, ఇంకైపోయింది, అయ్యో నేను ఎంత తప్పు చేశాను, నేను దేవుడిని ధిక్కరించి ఎలాంటి పని చేసుకున్నానే, నేను ఆ రోజే ధిక్కరించకుండా ఆ దూతలతో పాటు నేను కాడ ఉన్నట్టయితే నాకు ఈ దుస్థితి, ఈ గతి ఉండేది కాదు కదా. కాబట్టి ఆఖరి ప్రయత్నంగా ఈయన కాడ నేను శోధిస్తాను, ఈయన శోధించానా, ఈయన నా శోధనలో పడ్డాడా, నేను గెలిచినట్లే, ఈ రాజ్యం అంతా నాదే అని చెప్పేసి అనుకుని ప్రభువుని కూడా శోధిస్తాను. అరణ్యంలో తిరిగినప్పుడు క్రూర మృగాలు, పాములు ఏవి అలా తిరుగుతూ అలా వెళ్ళిపోయాయి. ఆ రోజు మరి ఆదాము ఏముంటే క్రూర మృగాలు అలా చూసుకుంటే ఎట్లా తిరిగి వెళ్ళిపోయినాయో, ఏదైనా వనంలో ప్రభు ఎక్కడ ఉన్నప్పుడు కూడా చూసుకుంటూ వెళ్ళిపోయినాయి. మరి మంచి ఆకలితో ఉన్నప్పుడు సైతానుడు వచ్చేసాడు, ఇదిగో ఎత్తైన పర్వతం మీద తీసుకెళ్ళి మొత్తం చూపించి, ఇదంతా నా స్వాధీనం అని తెలుసు కదా, నువ్వే ఇచ్చావు కదా ఇదంతా అధికారాన్ని అంతా, కాబట్టి నాకు ఒకసారి మొక్కు, నీ మొత్తం నీకు ఇచ్చేస్తాను, ఏం చేయొద్దు, ఒకసారి నువ్వు మొక్కితే చాలంటాడు. సైతాన్ ఎక్కడి నుంచి పొమ్మంటాడు.